వాడెవడో వీడెవడో చెప్పడం కాదురా నేను చెప్తున్నా. నువ్వొక చెత్త మనిషివిరా. నా జీవితంలో ఎక్కడా నీ అంత వరస్ట్ వాడిని చూడలేదు. ఎప్పుడైనా నీ స్వార్థ జీవితంలో నీ బ్రతుకుని నువ్వు ఒక్కసారైనా వెనుతిరిగి చూసుకున్నావా? చిన్నప్పటినుండి మీ తండ్రి ఇచ్చిన దాన్నే తిని బ్రతుకుతున్నావ్. ఈరోజు కష్టమంటే ఏంటో తెలియదు. ఆకలంటే ఏందో తెలియకుండా ప్రతిదానికి నీ తండ్రి మీద ఆధారపడి ఉంటున్నావ్. అసలు జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నావ్ రా నువ్వు. నాకో డౌటు. నీ ఉద్దేశంలో జీవితం అంటే ఏమనుకున్నావ్? అసలు నేనొకటి అడుగుతాను చెప్పరా. నీ జీవితంలో నువ్వు చూసినవాడు ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా బ్రతికి బిందాస్గా పోయిన ఒక వ్యక్తి పేరు చెప్పరా. ఉన్నారా? ఎవరైనా? ఎవడూ ఉండరు బ్రో. ఒకటే నువ్వు కష్టం అనే దానిని గుర్తించాలి లేదా అవతలి వారి బ్రతుకు అయినా నీకు తెలుసుండాలి. ఇవి రెండు కూడా నీకు తెలియకపోతే మీ తాతల తరాల ఆస్తులైనా నువ్వు అనుభవిస్తూ ఉండాలి అంతే. ఇంకెప్పుడురా నిన్ను నువ్వు అర్థం చేసుకునేది? విను బ్రో, నీకు చెప్పదలిచింది ఇంకా ఉంది. నువ్వు నీ సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? చుట్టూ ఉన్న వాళ్లను చూసి వారి కష్టాలను గుర్తించడానికి ఓపిక తీసుకున్నావా? మీ ఇంట్లో ఉన్న ఆస్తుల మీద ఆధారపడడం కాదు బ్రో, నీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ దారిని సృష్టించుకోవాలి. నువ్వు ఇప్పుడు చేసే ప్రతి పని నీ భవిష్యత్తుకు పునాది. నువ్వు ఇప్పుడు చెడుగా ప్రవర్తిస్తే అది నీ మనసుకు నిద్ర లేకుండా చేస్తుంది. నీ దగ్గర సొంత స్వార్థం తప్ప మరే గుణం లేదని అందరూ ఆలోచించక ముందే నీ అంతరాత్మను నువ్వు నిలదీ. నాకు నిజంగా ఏం కావాలి? నా జీవితానికి అసలైన అర్థం ఏమిటి? సమాజం నీతో దారుణంగా ప్రవర్తిస్తే నువ్వు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీ తండ్రి అందించిన భరోసా వదిలేసి నీ కాళ్ల మీద నిలబడి చూపించు బ్రో, నీలో ఒక నిజమైన వ్యక్తిత్వం ఉందని. నీ ప్రయత్నాలు ఫలించే రోజు వస్తుంది. అప్పుడు నీ జీవితానికి గౌరవం చేకూరుతుంది. నువ్వు అప్పుడు చరిత్రలో నిలుస్తావు. ఇంక ఒక మాట చెబుతున్నా, తీవ్రంగా ఆలోచించు. జీవితం కోసం సవాలు నీవే స్వీకరించు.